ఏపీలో ఎన్నికల కౌంటింగ్ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. ఇప్పటికే కౌంటింగ్ సెంటర్లను రెడ్ జోన్గా ప్రకటించారు. విశాఖపట్నం పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ను ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో చేపట్టనున్నారు. విశాఖపట్నంలో కౌంటింగ్ ఏర్పాట్లపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అనిల్ అందిస్తారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్ల నడుమ కౌంటింగ్ నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఇప్పటికే స్ట్రాంగ్ రూములకు చేరుకున్నటువంటి ఈవీఎంలలో నేతల భవితవ్యం నిక్షిప్తమై ఉంది. 3 అంచెల భద్రత నడుమ స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలు ఉన్నాయి. వాటిని నిరంతరం అధికారులు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమ కౌంటింగ్ నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా పూర్తి కావచ్చని చెప్పాలి. రిటర్నింగ్ ఆఫీసర్లు అలాగే పోలీసు ఉన్నతాధికారులంతా కూడా కౌంటింగ్ ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షించేందుకు అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రస్తుతం మనం విశాఖపట్నంలో ఉన్నటువంటి ఏయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఉన్నాం. 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కౌంటింగ్ నిర్వహించేందుకు 7 భవనాలను అధికారులు తీసుకున్నారు. ఈ 7 భవనాల్లో ఇప్పటికే ఈవీఎంలను భద్రపరిచి ఉంచినటువంటి పరిస్థితి ఉంది. సుమారు 98 రౌండ్లలో కౌంటింగ్ జరగబోతా ఉంది. 98 రౌండ్లలో కౌంటింగ్ నిర్వహించేందుకు పూర్తిగా ఏర్పాట్లు చేసుకున్నారు. 140 టేబుల్స్ను కూడా ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే కనుక పటిష్టమైనటువంటి సమర్థవంతమైనటువంటి కౌంటింగ్ నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా చేసుకున్నారు. కౌంటింగ్ సెంటర్ల వద్దకు ఎవ్వరూ కూడా రాకుండా ఇక్కడ నో ఫ్లై జోన్స్గా కూడా వీటిని ప్రకటించడం జరిగింది. పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమే కౌంటింగ్ నిర్వహించేందుకు అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసుకున్నారు. అలాగే చాలా రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. నిర్ణీత సమయానికి కౌంటింగ్ కూడా పూర్తి చేసేందుకు కౌంటింగ్లో పాల్గొనేటువంటి ఎవరైతే అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్తో పాటు సూపర్వైజర్స్ అలాగే మైక్రో అబ్జర్వర్స్ కూడా ట్రైనింగ్ కూడా పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా అధికారులు కొద్దిసేపటి క్రితమే లోపలికి వెళ్ళి పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. బయటకు వచ్చిన తర్వాత వారిని కూడా అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. రిటర్నింగ్ ఆఫీసర్ మల్లికార్జున్తో పాటు అడిషనల్ డీజీ అలాగే విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యనార్ కూడా లోపల పరిస్థితిని సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి. బయటకు వచ్చిన తర్వాత పూర్తి స్థాయి వివరాలు వారితో కూడా మాట్లాడి తెలుసుకుందాం. రైట్.